హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోతుందన్నమాట లాంగ్ వీడియోస్ అయితే తీయడానికి. నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా. రీసెంట్గా చెప్పాను కదా నా వీడియోస్లలో ప్రెగ్నెంట్ అందింది అనేసి, దాని గురించి అనమాట. వామిటింగ్స్, దానివల్ల ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా స్కానింగ్ కూడా అన్ని రిపోర్ట్స్ అయితే తీసుకున్నాము. చాలా 6 వీక్స్ తర్వాత, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు. హార్ట్ బీట్ అయితే చెక్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ బేబీ సైజు లెంత్ అనేది అయితే పెరగట్లేదు, ఎదుగుదల లేదనేసి చెప్పారనమాట. సరే ఇక వద్దులే అనేసి ఇక నేను మేడం తీసేమనేసి చెప్పాము. తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడ వచ్చేసి మా వారైతే కొద్దిగా ఫీవర్ వస్తుందనేసి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఫస్ట్ టైం మొదటిసారి అయితే తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, నాకైతే ఫ్రెష్గా అనిపించింది. కాయ అయితే స్టార్టింగ్ వచ్చి గ్రీన్ కలర్ ఉంది మనకి ఇక్కడ చివరిలో అయితే. ఒకసారి అయితే కట్ చేసి చూద్దాము టేస్ట్ ఎలా ఉంది. మా బిట్టు అయితే అమ్మ ఎప్పుడు కట్ చేస్తావు, తిందాం అనేసి అంటున్నాను అనమాట. నా పక్కన ఉండేసి అసలు కట్ చేయగానే మస్తు అనిపించింది అనమాట. లోపలైతే చిన్న చిన్నగా మనం సబ్జా గింజలు తాగుతాం కదా వాటర్, సేమ్ అట్లనే సబ్జా గింజలాగే ఉందనమాట అవి తింటుంటే. నాకైతే కివి ఫ్రూట్ తిన్నట్టు అనిపించింది అనమాట. కొంచెం పుల్లగా వగరగా స్వీట్నెస్ అయితే అలా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇందులో వైట్ రెడ్ కలర్స్ కూడా ఉంటుంది కదా కాంబినేషను. నాకైతే టేస్ట్ మస్తు అనిపించింది అనమాట. చాలామందికి తినని వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. తిన్న వాళ్ళు అయితే ఓకే అనమాట. ఇందులో వైట్ కలర్ కూడా ఉంటుంది కదా, అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంక ఇలా తీసుకుంటూ కొద్దిగా అయితే ముక్కలు అయితే కట్ చేసి అయితే మా బిట్టుకు అయితే ఇచ్చేసి ఒక పక్క కర్రీ కూడా పెట్టాను. ఆ వీడియో కూడా ఇక్కడైతే తీసాను, మీకు అది కూడా చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. బిట్టు అయితే ఇలా తీయగానే అమ్మ నేను అట్లనే తింటాను, నువ్వు కట్ చేయొద్దు అనేసి నా పక్క నుండి ఒకటే అంటున్నాడు. సరే నేను కొద్దిగా టేస్ట్ చూసిస్తాను, కొంచెమే కొరికి ఇట్లా ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ అమ్మట్లో ఒక్క మినిట్లోనే నా చేతి నుంచి మా బిట్టు తీసుకొని ఇంక అమ్మ నేను తింటా అనేసి అంటే సర్లే అనేసి ఇచ్చాను. తన నోరు అయితే మొత్తం పింక్ కలర్ అయిపోయింది. బిట్టుకు అయితే హ్యాండ్స్ కూడా ఫుల్గా అట్లనే అయిపోయింది. సేమ్ ఇంకా రెడ్ కలర్ పింక్ కలర్ అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే చాలా మంది బిట్టుకుండా వచ్చింది. అమ్మ రేపు నా లంచ్ బాక్స్లో కూడా నేను లంచ్ పెట్టాము, నాకు ఒక చిన్న పీసెస్ అయితే పెట్టాలని చెప్పారు. నెక్స్ట్ ఇలా కోసేసి చిన్న బాక్స్లో అయితే 2 అయితే వేసాను అనమాట బిట్టుకి. ఇక్కడ నా చేయి కూడా చూసారు కదా, మొత్తం పింక్ కలర్. ఇంకా గోరెంటాకు వాళ్ళు ఎక్కువ కనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు మధ్యాహ్నం అయితే మటన్ చేశాను. బిట్టుకు అయితే పంపలేదు, కానీ నార్మల్గా చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి చికెన్ తేవట్లేదు అనమాట. మోకాల నొప్పులు ఫీవర్ ఉంది కదా, మళ్ళీ చికెన్ తింటాం. ఎందుకంటే టెస్ట్లో అయితే ఏం లేదు. నార్మల్గా ముందైతే కుక్కర్లో అయితే మటన్ ఉడికించేసుకున్నాను. నెక్స్ట్ గిన్నె అయితే పెట్టేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఒక ఇంచు దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లైట్గా వేసేసుకొని అవి కూడా వేయించుకొని అందులో కొద్దిగా లైట్ కొత్తిమీర అయితే కూడా యాడ్ చేసుకున్నాను. అల్లం అయితే ఇంట్లో ఫ్రెష్గా నూరుకుంది అయితేనే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్కి. ఇంకా టైం ఉంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఎక్కువ జనం ఉన్నారు, క్వాంటిటీ బాగుంటుంది టేస్ట్ అనుకున్నప్పుడు అప్పటికప్పుడే తప్పకుండా అయితే నూరుతారు అనమాట ఇంట్లో ఉన్నా సరే. ఇది కొద్దిగా నెక్స్ట్ తాలింపు వేసుకుని అందులో కూడా మనం ముందుగానే ఉడకబెట్టేసుకుని మటన్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకున్నాను. ఆ వాటర్ అని దింకిపోతుంది మనకి. ఇక్కడ చూసారు కదా, ఇందాకలు ఉన్నంత వాటర్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ ఇక్కడ కర్రీ అయితే 70% అయితే ఉడికిపోయింది. నా రోజు మొత్తం డే రొటీన్ ఫుల్ కూడా త్వరలో అయితే తప్పకుండా చేస్తాను. అసలు టైం అయితే సరిపోవట్లేదు. మా అమ్మ అనమాట, నేను వండే కర్రీ వచ్చేసి మా అమ్మ స్టైల్ ఇది. నెక్స్ట్ వచ్చి అందులో ఉప్పు, కారం, టమాటా వేసి ఒకేసారి ఇలానే కలిపెట్టేస్తుంది. మా అమ్మ అయితే గట్ల పెట్టేసి కట్ల పొయ్యి మీద కదా, అది మంట అంతా తీసేసి నుప్పుల మీద ఉడికిస్తే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా లైట్గా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇక దగ్గరకు పెట్టేసి సిమ్లో పెట్టేసి పక్కన కూడా పని చేసుకుంటున్నాయి. ఇక్కడ ఫైనల్లీ నా మటన్ కర్రీ కూడా మా అమ్మ అయితే ఇట్లనే చిన్నప్పుడు అయితే అమ్మ అన్నీ ఒకేసారి ఉప్పు, కారం, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసి కలిపెట్టేది. ఆ కూర కూడా మస్తు టేస్ట్ ఉండేది. ఇప్పుడే అంతా కానీ పాతకాలంలో ఎవరైనా అట్లనే చేసేది. ఒకసారి అట్లా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫైనల్లీ మా మటన్ కర్రీ అయితే అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఇలా అయిపోయింది. ఇక్కడ మా బిట్టు అండ్ మా బుడ్డి కన్నా ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు. మా చిన్న అందులోనే ఏడుస్తుండు, అందులోనే నవ్వుతుండు. ఇక నా డే మొత్తం మా ఇద్దరు పిల్లలతో ఇలా అయితే సరిపోతుంది అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. చిన్నగా క్లాప్స్ కొట్టి చిన్నగా క్లాప్స్ ఎట్టు కొడుతారు, అట్ట కొట్టు కొట్టు. నువ్వు కొట్టు. వద్దు, శాత కాస్తుందేమో.